అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఎల్లనూరు రోడ్డు మీదుగా వెళ్లి ఎర్రవంక కాలువను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులే కబ్జా చేశారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి కొన్ని రోజుల క్రితం కాలువను టీడీపీ శ్రేణులు కబ్జా చేశారని కలెక్టర్కు కంప్లైంట్ చేశారన్నారు. దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి అనుచరులే ఆక్రమించి భవనాలు నిర్మించారని ఆయన గుర్తు చేశారు. టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఐశ్వర్య విలాస్ వరకు ఎలాంటి రోడ్డు లేదని, 10 ఏళ్ల క్రితం రైతులతో తానే మాట్లాడి భూమిని సేకరించి పంచాయతీరాజ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో 7 మీటర్లున్న దారిని పెద్దారెడ్డి బిల్లు చేసుకోవడానికి 15 మీటర్లకు పైగానే రోడ్డు వేశారన్నారు. కాలువ సమీపంలోని స్థలాలు ప్రైవేటు వారివేనని, టీడీపీ నాయకులు ఆక్రమించారని నిరూపిస్తే అక్కడి కట్టడాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చెప్పారు. ఇందుకోసం జేసీబీ, ఇటాచీలను తామే ఏర్పాటు చేస్తామన్నారు. నిరూపించలేకపోతే ఎర్రవంక కాలువ కబ్జాలపై స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం వద్ద నిరసన చేపడతామని జేసీ హెచ్చరించారు. 7 మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము. పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత కానీ పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి R&Bకి ట్రాన్స్ఫర్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 7 మీటర్లే రోడ్డు, సింగిల్ రోడ్డు ఇది. తర్వాత ఏం చేసినాడు ఆయన, డబ్బులు వచ్చిన R&Bలు ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు ఉన్నంత ఉంది, అది పెద్దదే, ఇది రోడ్డు పెద్ద. చూడండి కాలువ, అసలు కానీ కాలువ ఎట్లా పోతా దిగుతుంది. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు, ఎల్లనూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది, పోయి కాలువ వెంబడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి. ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. తెస్తాం, ఇది ఉండేది 4 సెంట్లు, ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమణ చేసుకుంది ఈయన, ఎవరు చేసుకోరు. ఇన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు ఉన్నింది ఇదంతా ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ తరముగా వాళ్ళు ఉన్నారు, మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినది, అది కూడా వాళ్ళదే, అది కూడా వాళ్ళదే. కాలు పోయే కొద్దీ మనం అండర్గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలువ. అవతల ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నాడు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం, ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెడతాం, పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తాం. ఆడ డబుల్ రోడ్డా, ఇది సింగిల్ రోడ్డే కదా. సింగిల్ రోడ్డే డబుల్ రోడ్? సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినావు కాలం కనిపిస్తుంది కదా, ఆడ బూడ్చిన ఆడ లేవు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు? 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆచరించారంటారు? నువ్వు రేపు నిరూపించాలా. ఊరికి ఏదో అబద్ధాలు వేస్తే ఒప్పుకోరు. రేపు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర, అది విగ్రహం కూడా కడగలే చాలా రోజులే, ఎందుకంటే అది కూడా అనాథ రైట్ కాబట్టి బాగా క్లీన్ చేయించి ఆయనకు వినతిపత్రం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌతలు, మా ఉద్యానం. ఆయన ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా, చూపించాలా. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొలత చేయించి ఏది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం. ఆయన ప్రకారం ఇంటి కూడా కనపడుతుంది, ఇది ఆకిపోయింది. అనంతపురం జిల్లా ఎర్రవంక కాలువను పరిశీలించారు జేసీ ప్రభాకర్. దీనికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులే అక్కడ స్థలాన్ని ఆక్రమించి మరీ భవన నిర్మాణాలు అయితే చేపట్టారనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, జేసీ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కేతిరెడ్డి వర్గమే దీనికి సంబంధించి అంతా కూడా కబ్జా చేసి ఆ స్థలాన్ని కూడా ఆక్రమించిందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. వారేం చెప్తున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా కంప్లైంట్ చేశారా దీని మీద? రసూల్. మురళి, మొత్తం పైన తాడిపత్రి నియోజకవర్గంలో ఎప్పుడు జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అనేటువంటి విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో ఎర్రవంక కాలువను పెద్ద ఎత్తున ఆక్రమించారు అనేటువంటి విధంగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఇటీవల కాలంలోనే ఆయన
మీడియా సమావేశంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఎర్రవంక కాలువను ఆక్రమించారు, దానిలోని ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు, ఈ విధంగా సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆక్రమించుకొని ప్లాట్లు వేయడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ డ్రైనేజీ సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా పోకోకుండా కాలనీల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విధంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే దీనిపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి ఆరోపణలపైన ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి పెద్ద ఎత్తున భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని నేనే స్వయంగా పరిశీలిస్తాననేటువంటి విధంగా ఆయన చెప్పారు. అదే క్రమంలోనే చెప్పిన విధంగా ఆయన ఎర్రవంక కాలువ ప్రాంతాన్ని నిన్న ఆయన పరిశీలించారు. అయితే ఎర్రవంక కాలువను ఎవరు పరిశీలించలేదు. ఎర్రవంక కాలువ చుట్టూ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఆ కాలువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థలం ఇదంతా కూడా ప్రైవేటు స్థలం. అయినప్పటికీ ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి నేనే దాదాపుగా 7 అడుగుల దాకా రోడ్డుకు ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రజలతో మాట్లాడాను అనేటువంటి విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ దారి కూడా వేయాలనేటువంటి విధంగా కూడా సూచించినప్పటికీ దాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఇచ్చాను. అయితే నిధులు ఏమాత్రం లేకపోవడం వల్ల వాటిని మళ్ళీ ఆర్ఎండ్బికి కూడా బదలాయించాను అనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇలా జేసీ ప్రభాకర్ రెడ్డి దాన్ని ఈ విధంగా చెప్తుండగా మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ ప్రాంతాన్నంతా కూడా ఆక్రమించి దాన్ని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వారే ఉన్నారు అనేటువంటి విధంగా ఎలాంటి అక్రమాలు అవినీతి అన్యాయాలు జరిగినా దాని వెనక వైపు ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అస్మిత్ రెడ్డి ఉన్నారు అనేటువంటి విధంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు జేసీ వారిపైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. అదే క్రమంలో ఆయన ఇటీవలే జిల్లా కలెక్టర్ ను కలిసి పిటిషనర్ డే సందర్భంలో సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎర్రవంక కాలువ ఆక్రమణకు గురి కాకోకుండా ప్లాట్లు వేయకుండా అదేవిధంగా ఇతరులను సొమ్ము చేసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కూడా దానిపైన ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ కోణంలోనే తీవ్రంగా ఏదైతే ఈ ఆరోపణలు చేశారో కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా చేసినటువంటి ఆరోపణల పైన స్పందించారు. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వాటిని పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని మీడియాను కూడా తీసుకెళ్లి అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి. మీడియాతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దీన్ని ఎక్కడ ఆక్యుపై చేస్తారో ఖచ్చితంగా చూపించాలి. ఆయన ఏ ఆరోపణలు చేశారో నిరూపిస్తే వాటిని రేపే కొట్టేస్తాను ప్రొక్లైన్ లో పెట్టి అనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని వచ్చి ఆయన నిరూపించకపోతే ఖచ్చితంగా వారి తండ్రి యొక్క విగ్రహం ఏదైతే తాడిపత్రిలో ఏర్పాటు చేశారో ఆ విగ్రహం వెళ్తే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వారి తండ్రి విగ్రహానికి ఒక మెమరాండం కూడా సమర్పిస్తారు. నిజంగా ఆయన చేసినటువంటి ఆరోపణల్లో సత్తా ఉంటే వచ్చి నిరూపించాలనేటువంటి విధంగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి అధికారులు అధికారులు ఏమైనా చెప్తూ ఉన్నారా దీనికి సంబంధించి? కేతిరెడ్డి వాదన ఒకలాగా ఉంది, జేసీ చెప్తున్నటువంటి విషయం ఇంకొకలాగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏమైనా స్పందించి దీనికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి లేకపోతే కారకులు ఎవరు అనే దానికి సంబంధించి ఏమైనా మాట్లాడటం జరుగుతుంది? దానికి సంబంధించి మురళి దీనిపైన అటు ఈ రోజు చేసినటువంటి ఆందోళన సందర్భంగా మున్సిపల్ కార్పొరేటర్లందరూ కూడా అక్కడ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం మళ్ళీ వాళ్ళు కూడా అదే కార్పొరేటర్లు అదే మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా రెవెన్యూ అధికారులను కూడా కలిసినటువంటి పరిస్థితి. అయితే రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అసలు అక్కడ ఆక్రమణలు చేశారా లేకపోతే ఎంత మేరకు ఎర్రవంక కాలం ఉంది వీటన్నింటిపైన కూడా మేము కూడా పరిశీలిస్తాం, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కు పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో కూడా కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్.